మంత్రి పొన్నం ప్రభాకర్ నివాసంలో బీసీ నేతల కీలక సమావేశం నిర్వహించారు. బ్రేకింగ్లో చూస్తున్నాం. ఈ భేటీలో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు కొండా సురేఖ, వాకిటి శ్రీహరి, ప్రభుత్వ సలహాదారు కేకే, సీనియర్ నేత విహెచ్, రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, బీర్ల ఐలయ్య, ఎమ్మెల్యే ఎర్లపల్లి శంకర్ పాల్గొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు, ఇక ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు తదితర అంశాలపై చర్చించారు. మంత్రి పొన్నం ప్రభాకర్ నివాసంలో బీసీ నేతలు కీలక సమావేశం నిర్వహించారు. ఈ భేటీలో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు కొండా సురేఖ, వాకిటి శ్రీహరి, ప్రభుత్వ సలహాదారు కేకే, సీనియర్ నేత విహెచ్, రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, బీర్ల ఐలయ్య, ఎమ్మెల్యే ఎర్లపల్లి శంకర్ పాల్గొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు, ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు తదితర అంశాలపై చర్చించారు. మహిళలను కోటీశ్వరులను చేస్తానని మాటిచ్చిన సీఎం రేవంత్ రెడ్డి కనీసం బతుకమ్మ చీరలు కూడా పంపిణీ చేయలేకపోయారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి విమర్శించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ జెండా ఎగరడం ఖాయమని మాజీ మంత్రి సబిత ధీమా వ్యక్తం చేశారు. వికారాబాద్ జిల్లా నవాబ్పేట మండల కేంద్రంలో జరిగిన బీఆర్ఎస్ చేరికల కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి సబిత కాంగ్రెస్ సర్కార్ అన్నింటా ఫెయిల్ అయిందని విమర్శించారు. ట్రిపుల్-ఆర్లో రైతులకు తీవ్రంగా అన్యాయం జరుగుతోందని, వారికి బీఆర్ఎస్ అండగా ఉంటుందని సబిత స్పష్టం చేశారు. ఉద్యమం పెద్ద ఎత్తున చేసిన ఉద్యమకారులందరూ ఓట్లేస్తే గెలిచిన తెలంగాణ ప్రార్థిస్తూ చెప్తా ఉన్నాం. ఇంత పెద్ద ఎత్తున జైలు కావడం అనేది చాలా శుభసూచకం. ఈ దెబ్బతోటి రేపు పొద్దుగా షెడ్యూల్ ఏ విధంగా మొన్నటి వరకు 6 సంవత్సరాలు బీజేపీ పార్టీ అధ్యక్షుడు పనిచేసిన నరేందర్ రెడ్డి గారు, వారి టీం అందరూ కూడా ఈరోజు బీఆర్ఎస్ పార్టీలో చేరినారు. వారికి సాధారణంగా స్వాగతం చెప్తారు. అధ్యక్షులు ఆనంద్ గారు ఆధ్వర్యంలో దయాకర్ రెడ్డి ఇక్కడున్న మండల్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు ఆధ్వర్యంలో చేరడం జరిగింది. వారికి మనస్ఫూర్తిగా స్వాగతం చెప్తా ఉన్నాం. ఇప్పుడిప్పుడే బీజేపీ పార్టీలో ఉన్న నాయకులకి కూడా భ్రమలు తొలగిపోతూ ఉన్నాయి. ఏదో జరుగుతుంది, ఏదో చేస్తాం అనుకుంటే ప్రజల కోసం ఏం జరుగుతుందో స్పష్టంగా అర్థమవుతుంది. ఇంకొకటి కూడా ఏమర్థమైపోతుందంటే, దేశంలో బీజేపీ కాంగ్రెస్ పార్టీ కొట్లాడినా రాష్ట్రానికి వచ్చేసరికి మాత్రం బీజేపీ కాంగ్రెస్ పార్టీ రెండు ఒకటిగానే పనిచేస్తున్నారనే బాధ కింది స్థాయికి బీజేపీ కార్యకర్తల్లో స్పష్టంగా కనిపిస్తాం. ఎందుకంటే ఏది కూడా ప్రజల పక్షాన ఇక్కడున్న బీజేపీ పార్టీ ప్రశ్నిస్తలేదనేది స్పష్టంగా కనిపిస్తుంది. లోకల్ బాడీ సెలక్షన్ డిక్లేర్ చేశారు. ఎన్నికలు పెట్టాల్సిన టైంలో పెట్టకుండా, సర్పంచ్ టైంలో సర్పంచ్ కానీ, ఎంపీటీసీ టైంలో ఎంపీటీసీ కానీ పెట్టకుండా సింగిల్ విండో చైర్మన్ ఎన్నికలన్నీ ఎప్పుడో అయిపోవచ్చాయి. కానీ దాదాపు 2 సంవత్సరాల నుండి ఎన్నికలన్నీ కూడా డిలే చేస్తూ, ఏ ఎన్నికలు కూడా జరపకుండా డిలే చేసిన కాంగ్రెస్ పార్టీకి కోర్టు డైరెక్షన్తో కోర్టు ఇన్వాల్వ్ అయితే కానీ ఎన్నికలు పోవాలనే ఆలోచన కాంగ్రెస్ ప్రభుత్వానికి రాలేదన్నది వాస్తవం. ఊర్లో పంచాయతీ ఎన్నిక నిర్వహించినా లేదా ఏకగ్రీవంగా ఎన్నుకున్నా ఒకరు మాత్రమే సర్పంచ్ అవుతారు, మరొకరు అయ్యే అవకాశమే లేదు. మరో ఊర్లో కూడా అంతే. 1000 మంది దాకా ఓటర్లున్న ప్రధాన పార్టీల మద్దతుతో నువ్వా నేనా అన్నట్టుగా గట్టి పోటీ ఉన్నా కూడా ఆ కుటుంబం నుంచి మాత్రమే ఎవరో ఒకరు సర్పంచ్ పదవి చేపట్టక తప్పని పరిస్థితి నెలకొంది. ఇంకో ఊర్లో గణనీయంగా జనాభా ఉన్న సర్పంచ్ పదవికి ఏకంగా అభ్యర్థి దొరకని పరిస్థితి నెలకొంది. ఇక మరో గ్రామంలో చూస్తే అక్కడికి వలసొచ్చిన ఆ యువకుడినే అనివార్యంగా సర్పంచ్గా ఎన్నుకునే పరిస్థితి ఏర్పడింది. సర్పంచ్ ఎన్నికల కోసం 2018 రిజర్వేషన్లను పరిగణనలోకి తీసుకుని రొటేషన్ పద్ధతిని అవలంబించడం, ఎస్సీ రిజర్వేషన్ల కోసం 2011 జనాభా లెక్కల్ని, బీసీ రిజర్వేషన్ల కోసం 2024 కులగణనను ప్రామాణికంగా తీసుకోవడంతోనే కొన్ని చోట్ల ఈ గందరగోళ పరిస్థితి నెలకొందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఉపేందర్ అందిస్తారు. స్థానిక సంస్థలకు నగరం మోగడంతో గ్రామాల్లో కూడా సందడి వాతావరణం అయితే కొనసాగుతుంది. ఇక ఖమ్మం జిల్లాకు చూసుకుంటే ఖమ్మం జిల్లాలో దాదాపు 571 గ్రామ పంచాయతీతో పాటు ఇటు జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు కూడా ఇప్పటికీ అటు ఏదైతే ఎన్నికల సంఘం కూడా ప్రత్యేకంగా అంటే నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఈ గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి ముందస్తుగా కూడా రిజర్వేషన్లు కూడా కేటాయించడం జరిగింది. ఈ రిజర్వేషన్లో ఇప్పటికే అటు పలు గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి ఏదైతే అక్కడ ఉన్నటువంటి జనాభా ప్రాతిపదిక కూడా ఈ రిజర్వేషన్ అయితే కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో
కొన్ని గ్రామ పంచాయతీల్లో మాత్రం అటు రిజర్వేషన్ల నేపథ్యంలోనే రిజర్వేషన్ కేటాయించిన అభ్యర్థి లేకపోవడంతో ఒక్కొక్క అభ్యర్థి ఉండడంతో వారికి కూడా ఈ సర్పంచ్ పదవి కావచ్చు, ఇది జెడ్పీటీసీ పదవులు కూడా అంటే వరించే అవకాశం ఉన్న పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. ఇక ఈ నిన్న ఏదైతే ఎన్నికల కమిషన్ ప్రకటించినటువంటి ఏదైతే నోటిఫికేషన్ నేపథ్యంలోనే ఇటు రిజర్వేషన్ల ద్వారా కూడా ఖమ్మం జిల్లాలో దాదాపుగా 6 పంచాయతీల్లో ఇప్పటికే సర్పంచులుగా ఉన్నటువంటి వారికి అటు రిజర్వేషన్ కేటాయించడంతో కూడా వారంతా కూడా కొంత సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఖమ్మం జిల్లాలో చూసుకుంటే ఖమ్మం జిల్లా కూసుపంచి మండలం ఏదైతే ధర్మతండ కావచ్చు, అదేవిధంగా మంగళ తండకు సంబంధించినటువంటి ఒకే అభ్యర్థి కూడా రిజర్వేషన్కు సంబంధించినటువంటి వ్యక్తి ఉండడంతో ఆ అభ్యర్థికి ఇప్పటికే అటు పలు పార్టీలు కూడా తమ వైపు మళ్లించుకునేందుకైతే ప్రయత్నాలు కొనసాగిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే మంగళ తండకు సంబంధించినటువంటి ఒకే అభ్యర్థి అనిత ఉన్నారు. ఏదైతే ఇక్కడ బీసీకి కేటాయించడం జరిగింది. ఇక్కడ దాదాపుగా 829 ఓటర్లు ఉన్నారు. ఈ నేపథ్యంలో ఒకే ఒక అభ్యర్థి, మిగతా అన్ని కూడా ఎస్టీ ఉన్న నేపథ్యంలోనే ఈ బీసీ అభ్యర్థికి మాత్రం ఇటు అంటే సర్పంచ్ అది ఏకగ్రీవంగా అయ్యే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు అనిత మనతో ఉన్నారు. ఆమె సంతోషాన్ని ఏ విధంగా ఉందని ఆమె మాటలోనే తెలుసుకుందాం. ప్రధానంగా చెప్పండి అమ్మా, మీకు ఇప్పుడు సర్పంచ్ పదవి వచ్చే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పుడు రిజర్వేషన్కి సంబంధించి మీ ఊర్లో ఒక వ్యక్తి ఉండటం కూడా ఎలా అనిపిస్తుంది నీకు? చాలా సంతోషం అనిపిస్తుంది సార్. అంటే ఎంతమంది ఉన్నారు మీ ఊర్లో? మీ బీసీ ఒక్కలే ఉన్నారా? ఒక్కరే అంటే మీరు ఒక్కరే ఇక్కడ బీసీగా ఉన్నారు, మిగతా వారంతా కూడా ఎస్టీ వాళ్ళు ఉన్నారు కదా, ఎస్టీ సామాజిక వర్గం ఉంది కదా, మీరు ఒక్కరే అంటే ఇక్కడికి ఎలా వచ్చారో అసలు ఏంటి విషయం? లవ్ మ్యారేజ్ చేసుకున్నాం సార్. ఓకే, ప్రధానంగా ఇక్కడ ఏదైతే ఇక్కడ వ్యక్తిని లవ్ మ్యారేజ్ చేసుకోవడంతో తమ ఇక్కడ బీసీగా ఉన్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే గ్రామస్తులు కూడా అంటే అమ్మ సానుకూలంగా ఉండటం, అదేవిధంగా అందరికీ చేదోడు వాదుడుగా ఉన్నటువంటి మహిళ అనిత కావడంతో మీ అందరం కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నామని చెప్తున్నారు గ్రామస్తులు మరికొంతమంది ఉన్నారు. వారిని అడిగాను. చెప్పారు ప్రధానంగా ఇప్పుడు అనితకి ఇప్పుడు సర్పంచ్ అయ్యే యోగం వచ్చింది, ప్రత్యేకంగా కేటగిరీ కూడా ఇక్కడ బీసీకి కేటాయించారు కదా, ఎలా అనిపిస్తుంది? అంబేద్కర్ రాసిన రాజ్యాంగం చట్టం ప్రకారం రిజర్వేషన్ అనేది ఇవ్వడం అనేది ఎంతో కోసం బడుగు బలహీన వర్గాలను దళితులను గిరిజనులను ఉన్నత స్థాయి శిఖరాలకు ఉండాలని, ఏదైనా బయటికి వెళ్తే మహిళలు కానీ ఏదైనా దళితులు కానీ బడుగు బలహీన వర్గం ముందుకు వెళ్ళాలని, పై స్థాయి ఉన్నత వర్గాలని వెళ్ళాలని చెప్పేసి అంబేద్కర్ రాసిన చట్ట సవరణలో రిజర్వేషన్ ప్రకారం మా తండ గ్రామ పంచాయతీకి అనిత అనే అమ్మాయి, భానుత్ అనే సైదులు అనే అతను హైదరాబాద్ కూలి పనిన వేళలో అక్కడ వాళ్ళ పరిచయాలు ఏర్పడి లవ్ మ్యారేజ్గా ఏర్పడి వాళ్ళు గత 7 సంవత్సరాల క్రితం వివాహం చేసుకుని మా తండకు వచ్చారు. కావున ఆ అమ్మాయి అనేది బీసీ మహిళ, ఆమె ఒక్క ఓటర్ ఉండడం వల్ల ఆమెకు రిజర్వేషన్ ప్రకారం ఆమె అర్హురాలు. ఆమెకు వచ్చడం వల్ల మేము కూడా గత ఎప్పటి నుంచో 20 సంవత్సరాల నుంచి పార్టీలో కష్టపడుతున్నాం. ఆయన వచ్చినా కూడా మాకు ఎవరు వచ్చినా మా అభ్యర్థి మా ఊరు మహిళ కాబట్టి మేము పెళ్లి చేసుకున్న అబ్బాయి తర్వాత మా ఊరు మహిళ అని మేము కూడా చాలా సంతోషంగా ఉన్నాము. వాళ్ళకి రావడం కూడా మాకు ఆనందమే. ఎవరైతే మా మహిళే కదా, మా ఊరికే కదా, మా ఊర్లో వచ్చినా కాబట్టి మేము సంతోషంగా ఉన్నాం. ఓటర్లు కూడా అందరూ కూడా సంతోషం వ్యక్తపరుస్తున్నారు. ఇప్పుడు మా ముఖ్య కార్యకర్తలు కానీ మాకు ఎలాంటి భేదం లేకుండా ఆమెను మేము మంచిగా చేదుడు వాదోడుగా చూసుకుంటూ ఆమె తీసుకెళ్తామని, పేద మహిళ మంచి స్థాయిలో ఉండాలని మేము కూడా కోరుకుంటున్నాం. ప్రధానంగా మీరు చెప్పండి, మీ గ్రామానికి సంబంధించి దాదాపుగా 1000 ప్రయాసాలు వదిలి ఇలాంటి ఎలక్షన్స్ అయితే జరుగుతుంటాయి. ఈ నేపథ్యంలోనే ఒకేసారి అంటే ఎలక్షన్స్ లేకుండా ప్రత్యేకంగా ఒకే అభ్యర్థి ఉండడం మీకు ఎలా అనిపిస్తుంది? ఆమె పరిస్థితి ఎలా ఉంది? నాకు చాలా సంతోషం అండి రావడం. మహిళ అండ్ పేదోళ్ళు, చాలా ప్యూర్ పేదోళ్ళు, కూలి పని పోయారు వాళ్ళు. అక్కడ లవ్ మ్యారేజ్ చేసి వచ్చినా కానీ చాలా సంతోషం. ఇక్కడ ఉన్నా కూడా మేము చూసుకొని నడిపిస్తాం. అంటే ప్రధానంగా చూసుకుంటే ఈ రిజర్వేషన్లకు సంబంధించి ఏదైతే అంబేద్కర్ రాసించినటువంటి ఏదైతే రాజ్యాంగం ప్రకారం రిజర్వేషన్లు అయితే కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే మా గ్రామ పంచాయతీకి ఇటు బీసీకి కేటాయించడం కూడా మేము చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాం. ఎందుకంటే గ్రామంలో ఉన్నటువంటి ఏదైతే మా ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తిని వివాహం చేసుకున్నాను, అమ్మాయిని మా ఇంటి ఆడపడుచుగా చూస్తూ మేమైతే ఈ సర్పంచ్కి అందరికి కూడా మేము ఏకగ్రీవంగా అంటే ఆమోదిస్తున్నాం. ఎందుకంటే అంటే పార్టీలకు అతీతంగా కూడా కేటాయించడం, అదేవిధంగా ఈ బీసీ అభ్యర్థికి అంటే ఇది ఇక్కడ కేటాయించడం, సర్పంచ్ కూడా కేటాయించడం కూడా మాకు చాలా సంతోషంగా ఉందని చెప్తున్నారు. ఎప్పటికో అన్ని పార్టీలలో ఎంతో మంది ఖర్చు పెట్టుకొని ఇటువంటి ఎలక్షన్స్లో అయితే ముందుకెళ్తారు. అటువంటిది ఎటువంటి ఖర్చు లేకుండా, ఎటువంటి ఎలక్షన్స్ లేకుండా కూడా ఇక్కడ అంటే ఇక్కడ మా గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి అభ్యర్థినిగా ఎంపిక కావడం కూడా మాకు చాలా సంతోషంగా ఉంది. ఇప్పటికే వివిధ రాజకీయ పార్టీలు కూడా మాకైతే చేదోడు వాదోడుగా ఉంటూ ఇక్కడ అభ్యర్థిని కూడా తమ వైపు మళ్లించుకోవడానికి ప్రయత్నాలు కొనసాగుతున్నాయని చెప్పేసి అయితే గ్రామస్తులు కూడా ఆరోపిస్తున్న నేపథ్యం ఉన్నప్పటికీ ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే కావచ్చు, అదేవిధంగా మంత్రిగా ఉన్నటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సమక్షంలో ఇప్పటికే అది రాత్రి ఆమె అంటే కాంగ్రెస్ పార్టీలో కండువా కప్పుకొని కాంగ్రెస్ పార్టీలో కూడా చేరడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఇక్కడ ఉన్నటువంటి గ్రామ ప్రజలంతా కూడా సంతోషం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరా పర్సన్తో ఉపేందర్, రాజ్ న్యూస్. రోజా
ఆమె తొలుత సూపర్ హీరోయిన్. మాట అభినయంతో తెలుగు ప్రజల్ని విశేషంగా మెప్పించారు. టాలీవుడ్తో పాటు దక్షిణాది సూపర్ స్టార్ల సరసన నటించి తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారు. తండ్రి నుంచి వచ్చిన రాజకీయ వారసత్వాన్ని నిలబెట్టుకోవాలని భావించిన రోజా రాజకీయాల్లో కూడా ఫైర్ బ్రాండ్ లీడర్గా ఎదిగారు. రాజకీయాల్లో గాడ్ ఫాదర్ లేకుంటే రాణించడం కష్టమవుతున్న తరుణంలో ఇబ్బందులన్నీ అధిగమించి దేవుని ఆశీస్సులతోనే సత్తా చాటుతున్నారు. ఇక వీటన్నింటితో పాటుగా మరో అంశంలో కూడా రోజా మేటిగా నిలుస్తున్నారు. ఆధ్యాత్మికత మాత్రమే అంతిమ ఆనందానికి చిరునామాగా భావించి ఆమె దినచర్యలో ఎక్కువ భాగం పూజలకే కేటాయిస్తున్నారు. బడా రాజకీయ నాయకులకు చిత్తూరు చిరునామా. ఇక్కడి నుంచి రాజకీయాల్లోకి వచ్చిన నేతలు ముఖ్యమంత్రులుగాను మంత్రులుగాను చరిత్ర సృష్టించారు. సీఎం చంద్రబాబు నాయుడు, మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి మాత్రమే కాదు, ఇంకా మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఎందరో నాయకులు ఉమ్మడి చిత్తూరు జిల్లాపై చెరగని ముద్ర వేశారు. ప్రత్యేకతతోనే ఏదైనా సాధ్యమని నాయకులు భావిస్తుంటారు. అలా సినీ నటి, సీనియర్ రాజకీయ నాయకురాలిగా అందరి మన్ననలు పొందుతున్నారు రోజా సెల్వమణి. కొందరు కొన్ని పనుల్లోనే ప్రముఖంగా కనిపిస్తారు. రాజకీయాల్లో ఉన్నవారు సినిమాల్లో రాణించలేరంటారు, సినిమా వాళ్ళు రాజకీయాలు చేయలేరంటారు. కానీ కొందరు అటు సినిమా ఇటు రాజకీయాలు రెండింటిలోనూ తమదైన ముద్ర వేస్తారు. అంతేనా, ఆధ్యాత్మికంగానూ వారి ఆలోచనలు మిగతా వాళ్లకు భిన్నంగా ఉంటాయి. ఇలా సినీ నటిగా, రాజకీయ నాయకురాలిగా ఆధ్యాత్మికంగానూ ప్రత్యేకతను చాటుకుంటున్నారు మాజీ మంత్రి రోజా. రాజకీయాల్లోకి వచ్చిన దగ్గర నుంచి వెన్నుపోట్లు, అవమానాలు అన్నింటినీ భరించి తాను రాజకీయాలు చేయగలిగానంటే కేవలం దైవభక్తి ద్వారానే సాధ్యమైందంటున్నారు రోజా. మానసిక స్థైర్యం కలిగిన తాను ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నానని రోజా చెప్తుంటారు. ప్రధానంగా తిరుమల ఆలయంతో పాటు షిరిడీ సాయిబాబాను ఆమె ఎక్కువగా ఆరాధిస్తారు. వెంకటేశ్వర స్వామిని కుల దైవంగా భావించే చిత్తూరు జిల్లాలో పుట్టిన రోజాకు చిన్నప్పటి నుంచి శ్రీవారిపై భక్తి ఎక్కువ. ఎమ్మెల్యే అయ్యాక నగరి నియోజకవర్గంలోని సామాన్య భక్తులకు శ్రీవారి దర్శనం చేయించేందుకు తాను కూడా స్వామి దర్శనం కోసం వెళ్లేవారు. స్వామిని చూడాలనుకున్న తన నియోజకవర్గంలోని భక్తులకు దైవ దర్శనం కల్పించేందుకు ఎక్కువసార్లు తిరుమలకు వెళ్తుంటానని పదే పదే చెప్తారు. ఏదైనా సాయం చేస్తే ఇట్టే మరిచిపోతారని, అదే వెంకటేశ్వర స్వామిని దర్శనం చేయిస్తే మంచిదని తాను భావించానంటారు రోజా. ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, మంత్రిగా ఉన్న సమయంలో రోజా ఎక్కువ మందిని తిరుమల శ్రీవారి దర్శనానికి తీసుకెళ్లారు. సామాన్య భక్తుడికి తిరుమల శ్రీవారి దర్శనం కల్పించేలా చూడటం తనకు జీవితంలో మరచిపోలేని సంతృప్తిని ఇస్తుందని రోజా సంతోషం వ్యక్తం చేశారు. సినిమాల్లో ఉన్నప్పుడు, రాజకీయాల్లోకి వచ్చాక, ఎమ్మెల్యేగా అయ్యాక, మంత్రిగా బాధ్యతలు చేపట్టాక కూడా భక్తి విషయంలో రోజా ముందుండేవారు. 1998లో యాక్టివ్ పాలిటిక్స్ లో టీడీపీ ద్వారా ఎంట్రీ ఇచ్చిన రోజా ఆ తర్వాత వైసీపీలో ఫైర్ బ్రాండ్ లీడర్ గా ఎదిగారు. 2014, 2019లో వరుస ఎన్నికల్లో గెలిచిన రోజా జగన్ కేబినెట్ లో టూరిజం, స్పోర్ట్స్ మినిస్టర్ గాను సేవలందించారు. కార్యకర్తలు రాజకీయ నాయకుడికి కొండంత బలం. నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజల పక్షాన పనిచేయడం కత్తిమీద సాము. ప్రజల్లాగానే కార్యకర్తలు కూడా అంతలోనే సూపర్ డూపర్ అంటారు. ఆ తర్వాత నేల కిందకు పడేస్తారు. ఇలా రాజకీయాల్లో ఎన్నో ఒడిదుడుకులు ఎదురయ్యే నాయకులకు దైవారాధన ఎంతో ప్రశాంతతను ఇస్తుంది. అందుకే రోజా కూడా నిత్యం పూజలు, పునస్కారాలకు రోజువారీ ప్రణాళికలో సింహభాగం కేటాయిస్తారు. తరచుగా తిరుపతి సమీపంలోనే కాదు, తమిళనాడులో ఉన్న ఆలయాలన్నీ కూడా చుట్టేస్తారు. రోజా ఏ ఊరికి వెళ్లినా అక్కడ ఆలయాల సందర్శన మాత్రం భాగమైపోతుంది. దేనికైనా దేవుడే దిక్కని చాలా మంది నమ్ముతారు. మన పొలిటీషియన్ కమ్ సూపర్ యాక్ట్రెస్ రోజా కూడా అదే భావిస్తారని ఆమెను దగ్గరగా చూసిన వారి మాట. ఆలయాల పట్ల, భక్తి విశ్వాసాల పట్ల రోజాకు ఉన్న గౌరవం అంతా ఇంత కాదు. ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించిన నగరిలో ఉన్న అన్ని దేవాలయాల అభివృద్ధి కోసం ఆమె ఎంతగానో సాయం చేశారు. నగరి నియోజకవర్గంలో ప్రసిద్ధి చెందిన దేశమ్మ ఆలయ రూపురేఖలు మార్చేశారు రోజా. ఆ ఆలయంలో అమ్మవారు నాగదేవతగా వెలిశారని భక్తులు నమ్ముతారు. ఆలయానికి వచ్చిన వారికి కళ్లల్లో తీర్థాన్ని పోస్తారు. అలా పోయటం వల్ల కంటి జబ్బులు నయమవుతాయని నమ్ముతారు. దేశమ్మ ఆలయాన్ని అభివృద్ధి చేయడంతో పాటు ఆలయ
ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు రోజా. ఏటా నిర్వహించే వార్షికోత్సవాలను పెద్ద ఎత్తున నిర్వహించి నగరికి ప్రజాప్రతినిధులను, వీఐపీలను పిలిచి తమ ప్రాంత గొప్పతనాన్ని, వారసత్వాన్ని అందరికీ తెలియజేసేవారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఆలయాల అభివృద్ధితో పాటుగా ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. అందుకే మనుషుల్ని నమ్ముకొని మోసపోయిన తనకు దేవుణ్ణి నమ్ముకోవడం ద్వారా దేవుని అనుగ్రహం వల్లే మంత్రినయ్యానని రోజా పదే పదే చెప్తారు. కానూరు వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో డిజిటల్ బుక్ క్యూఆర్ కోడ్ బ్రోచర్ను ఆవిష్కరించారు. పెనమలూరు నియోజకవర్గం సమన్వయకర్త దేవభక్తుని చక్రవర్తి, నియోజకవర్గ అబ్జర్వర్ అవుతు శ్రీనివాసరెడ్డి కూటమి ప్రభుత్వం వైసీపీ నాయకులపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని మండిపడ్డారు. చంద్రబాబు, లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారని చెప్పారు. వైసీపీ నాయకులను ఇబ్బందులు పెడుతూ అక్రమ కేసులు పెట్టిన ఏ అధికారిని వదలబోమన్నారు. డిజిటల్ బుక్ ప్రతి వైసీపీ కార్యకర్తకు అండగా ఉంటుందన్నారు. వాడుకునేదానికి సౌకర్యం ఏర్పడుతుంది. మరి ఇంత పెద్ద ఎత్తున ప్రత్యేకించి రాయలసీమ ప్రాంతానికి, ఆ తర్వాత దాని దిగువ ఉన్నటువంటి నాగార్జున సాగర్లో ఉన్నటువంటి రైతులకు ఇబ్బంది జరుగుతూ ఉంటే ఈ యొక్క ప్రభుత్వం ఏం చేస్తుందనేటువంటి ప్రశ్న ప్రతి ఒక్క రైతులో కూడా విదులుతూ ఉంది. ఈ సంవత్సరం అధిక వర్షం వచ్చి ఈరోజు ప్రాబ్లం లేదు, కానీ వర్షాపాతం తక్కువైనటువంటి పరిస్థితుల్లో రాయలసీమలో తాగేదానికి నీళ్లుండవు. నాగార్జున సాగర్లో అయితే వాళ్ళు ఇంకొక పంట పెట్టుకునే దానికి కూడా అవకాశం ఉండదు. ఇంత పెద్ద ఎత్తున ఇంత పెద్ద సమస్య ఉంటే అసెంబ్లీలో ఒక్కరోజైనా, ఒక గంటైనా దీని మీద చర్చ జరిపారా అని చెప్పి మనం అందరం కూడా ఆలోచన చేసుకోవాలి. రైతులు పండించేటువంటి ప్రతి ఒక్క పంట అమ్ముకోవాలంటే రైతులకు గుండె పిండినంత బాధ వస్తూ ఉంది. ఏ రకమైనటువంటి పంట పండించినా గతంలో ఉన్నటువంటి గిట్టుబాటు ధర ఈరోజు రావడం లేదు. రైతులు వాళ్ళు పండించినటువంటి పంటలను రోడ్ల మీద వేసి ట్రాక్టర్లతో తొక్కించాల్సినటువంటి దౌర్భాగ్యం ఏర్పడింది. మామిడి రైతులకు అట్లే జరిగింది. ఇటీవల ఇప్పుడు ఉల్లి రైతులకు అట్లే జరుగుతూ ఉంది. మీ స్వలాభాల కోసము, మీ స్వార్థం కోసము మీ యొక్క పర్యటనలు దుర్వినియోగం చేస్తున్నారు తప్పితే, మరి ఆల్మట్టి విషయం ఈరోజు జరుగుతూ ఉంటే మీరు జలవనరుల శాఖ మంత్రిని కలిశారా? దీన్ని ఆపమని చెప్పి మీరు ఎక్కడైనా ఒక ప్రతిపాదన తీసుకొని వచ్చారా? ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు విశాఖలో ఉన్నటువంటి ఉక్కు ఫ్యాక్టరీకి ప్రైవేటీకరణ చేసే సమస్య లేదని చెప్పావు. ఈరోజు ఒక్కొక్కటి అడుగులు పడుతున్నాయి. ఆ ఫర్నేస్ని ఈరోజు మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. స్థానిక సంస్థల ఎన్నికలపై మంత్రులతో సీఎం చర్చించారు. ఈ సమావేశంలో పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్, ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ పాల్గొన్నారు. మంత్రి పొన్నం నివాసంలో బీసీ నేతలంతా భేటీ అయ్యారు. ఇక ఈ భేటీ అయిన నేతలతో రేవంత్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. అక్టోబర్ 5 నాటికి జెడ్పీటీసీ అభ్యర్థుల లిస్టు సిద్ధం చేయాలని సూచించారు. ప్రతి జెడ్పీటీసీ స్థానం నుంచి 3 షార్ట్ లిస్ట్ సిద్ధం చేయాలని సూచించారు. ఇన్ఛార్జి మంత్రులు, ఆయా జిల్లాల మంత్రులు, డీసీసీ అధ్యక్షులు, ఎంపీ, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలతో భేటీలు నిర్వహించాలని ఆదేశించారు. కడప జిల్లా మైదుకూరు ప్రభుత్వాసుపత్రిలో కొత్త ఎక్స్రే మిషన్ను ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ ప్రారంభించారు. త్వరలోనే డయాలసిస్ సెంటర్, పోస్టుమార్టం అవుట్ పోస్ట్ మైదుకూరు ప్రభుత్వ ఆసుపత్రికి మంజూరు కానున్నాయని ఎమ్మెల్యే తెలిపారు. మెయింటెనెన్స్ సర్వీసులో ప్రైవేట్ ఆసుపత్రి కన్నా ప్రభుత్వ ఆసుపత్రి చాలా బాగుందని ఎమ్మెల్యే సంతోషం వ్యక్తం చేశారు. ఈ గవర్నమెంట్ ఆసుపత్రి మాది లేదు. ప్రైవేట్ ఆసుపత్రులు ఏ రకంగా ట్రీట్మెంట్ చేస్తారో ఆ రకంగా ట్రీట్మెంట్, మంచి స్టాఫ్ ఉంది, కానీ మంచి డాక్టర్స్ బాగా ట్రీట్మెంట్ ఇస్తారు. ఈ సందర్భంగా ఇంతకుముందు ఒకసారి ఇక్కడికి వచ్చినప్పుడు ఇంకా కొన్ని వసతులు తక్కువ వచ్చినాయని చెప్పారు. ఆ రోజు ఇక్కడికి ఒక 20 లక్షల రూపాయలు డిఎంఎఫ్ గ్రాంట్లో అప్పులు చేపిస్తానని చెప్పాను. దాని ప్రకారంగా అప్పులు వచ్చింది.
వచ్చిన తర్వాత ఈరోజు ఎక్స్రే మీటర్ మిషన్ కొత్తగా ఈరోజు ఓపెన్ చేయడం జరిగింది. అదే రకంగా ఒక 8 కంప్యూటర్సు, అదే రకంగా 2 ప్రింటర్సు, ఇవన్నీ ఈరోజు అకామిడేట్ చేశాం. ఇంకా దీనికి కావాల్సింది ఎక్స్రే మిషన్కి ఒక ప్రింటర్ కావాలి, అదే రకంగా ఆక్సిజన్ సెంటర్ లైన్ ఒకటి కావాలంటున్నారు, అదే రకంగా జనరేటరు, ఒక వాటర్ ప్లాంట్, ఇవన్నీ కానీ ఇచ్చేస్తే ఇక్కడ ఉన్నటువంటి వస్తున్నటువంటి వారికి అందరికీ అనుకూలంగా ఉంటుందని చెప్పి అవి కూడా తొందరలో స్టార్ట్ చేస్తాము. ఎస్సీలను విడగొడితే దేశం 2 ముక్కలవుతుందని మాజీ మంత్రి చింతామోహన్ తిరుపతిలో హెచ్చరించారు. ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా తిరుపతిలో వర్గీకరణ వద్దు, దళితుల ఐక్యత ముద్దు అంటూ నిర్వహించిన రాజ్యాంగ పరిరక్షణ యాత్ర ర్యాలీలో ఆయన పాల్గొని ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ఉమ్మడి రాష్ట్రంలో దళితులను విడగొట్టడం వల్లే ఏపీ, తెలంగాణ విడిపోయాయని చింతామోహన్ అన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం దళిత ద్రోహని చింత మండిపడ్డారు. చంద్రబాబు నాయుడు గారు అనంతపూర్లో ఒక ఉపన్యాసం ఇచ్చారు. ఆయన చెప్పారు, సామాజిక న్యాయం కొరకు దళితులను చీల్చాను అని ఆయనే చెప్పారు. దళితులను మాలమాదిగలుగా చీల్చడం వల్లే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 2గా చీలిపోయినాయి. దీనికి కారణం చంద్రబాబు నాయుడు. ఈరోజు దేశం ప్రమాదంలో ఉంది. భారతదేశం ఈరోజు అఖండతకు కారణం అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం, కాంగ్రెస్ పార్టీ. మరి ఈ పరిస్థితుల్లో అక్కడ కేంద్రంలో ఉన్నటువంటి మోడీ, ఇక్కడ రాష్ట్రంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ఏ మాత్రం చిన్న పొరపాటు చేసి వర్గీకరణ దశగా ముందుకు వెళితే దేశం 2 ముక్కలు కాక తప్పదు రాబోయే 10-15 సంవత్సరాల్లో. నేను హెచ్చరిక చేస్తున్నాను చంద్రబాబు నాయుడుకి. బాలాజీ కాలనీ ఫూలే విగ్రహం దగ్గర నుంచి